కిరణ రేఖలు 5వ భాగం. 4వ భాగంలో శరత్ని పెళ్లి కొప్పిస్తుంది అరుణ. కానీ శరత్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది. ఇంతలో సునీత శరత్ కంటపడుతుంది. శరత్ సునీత కలిసి మాట్లాడుకుంటారు. అరుణ శరత్ల పెళ్లికి ఏర్పాట్లు మొదలు పెడతాడు చిదంబరమూర్తి. కథ కొనసాగుతుంది. రాత్రి 8 గంటలు అవటంతో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను అని అరుణకి అనుమానం రాకుండా చెప్పి శరత్ కుమార్ సునీతను కలుసుకోవడానికి వెళ్ళాడు. సునీత తన గురించి శరత్ కుమార్ గురించి ముసలావిడకు చెప్పి ఉండటం వలన అతను రాగానే ఆవిడ వచ్చిరాని ఇంగ్లీషు బెంగాలీ కలిపి మాట్లాడింది. ఎంతో ఆప్యాయంగా లోపలికి తీసుకువచ్చింది ఆవిడ. సునీత ఆవిడ ఇంటికి వెళ్ళకముందు ఆవిడ బొమ్మలు చేసి కలకత్తా తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా అమ్మేది. ట్రైన్లో పరిచయం అయ్యి ఇంటికి వెళ్ళిన సునీత తను బొమ్మలు ఇంకా అందంగా తయారు చేసి ఆవిడ చేత అమ్మించింది. అలా రాను రాను కలకత్తాలో మారుమూల చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఓ చిన్న షాపు పెట్టించింది సునీత. ఆమె వలననే ఆ షాపులో బొమ్మలు బాగా అమ్ముడమవుతున్నాయి. అంత చక్కగా సునీత ఆ బొమ్మల్ని తయారు చేసిస్తుంది. ముసలావిడ షాపులో కూర్చొని అమ్ముతుంది. ఆ వచ్చిన డబ్బులతో ఇంటి అద్దె కట్టగా వాళ్ళిద్దరూ 2 పూటలా కడుపు నిండా తింటూ హాయిగా రోజులు గడుపుతున్నారు. సునీత అంటే ఆవిడకు చాలా ఇష్టం. సునీత అతన్ని తన గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసేసి శరత్ వైపు చూసింది. అతను అలాగే చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరగసాగాయి. సునీ, అతని కంఠస్వరం బొంగురుగా అయింది. 2 సంవత్సరాలుగా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కరిగి నీరై కళ్ళ వెంట ప్రవహించసాగింది. అప్రయత్నంగా అతను చేతులు చాపాడు. ఒక్క క్షణం ఆగలేనట్లు అతన్ని అల్లుకుపోయింది. ఇద్దరూ అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్లకే తెలియలేదు. అతను మంచం మీద కూర్చున్నాడు. సునీత కింద కూర్చుని అతని ఒడిలో తల అంచుకొని కన్నీళ్లతో అడిగింది, ఇన్ని రోజులు మీరెక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడుంటున్నారు అని. అతను అరుణ గురించి చెప్పాడు. ఆమె తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని మాత్రం చెప్పలేదు. అలా అని ఆమె దగ్గర రహస్యంగా ఉంచాలని కాదు, తరువాత మెల్లగా చెప్పొచ్చు అనుకున్నాడు. అతను ఎన్ని కష్టాలు పడి కలకత్తా చేరుకున్నాడో చెప్పసాగాడు. పోలీసులు అతని గురించి వెతుకుతుంటే అలా పరిగెట్టి చివరకు అలసిపోయి దాహంతో గొంతు కార్చుకుపోయి అన్నం లేక కడుపు మండుకుపోయి ఇక పరిగెత్తే శక్తి లేక మురికి కాల్వల పక్కన గొట్టాలు ఉంటే ఆ గొట్టాల్లో దూరి పడుకుని ఆయాసం తీర్చుకునేవాడు. గొట్టాల్లో పురుగులు చెత్త చెదారం అతను ఎక్కువసేపు ఉండనిచ్చేవి కావు. దోమలు ఏవో పురుగులు కుడుతుంటే మళ్ళీ పరిగెత్తేవాడు. లారీ కనిపిస్తే వాళ్లతో మంచిగా మాట్లాడి వాళ్ళ లారీలో కొంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి నడక సాగించి గడ్డి లారీ ఎక్కి వాళ్ళకు తెలియకుండా ఆ గడ్డిలో దూరి కొంత దూరం ప్రయాణం చేశాడు. ఆకలి మండుకుపోతోంది, దాహంతో ప్రాణం పోతోంది. చెరువులో నీళ్లు కడుపు నిండా తాగి పొలాల వెంబడి పరిగెత్తేవాడు. గడ్డం పెరిగిపోయి జుత్తు అట్టలు కట్టేసి కళ్ళు లోతుకుపోయి ముఖం పాలిపోయి మనిషి ఎలాగో తయారయ్యాడు. దానికి తోడు ప్యాంటు చిరిగిపోయి మట్టి కొట్టుకుపోయి షర్టు కూడా చిరిగిపోయి మనిషి భిక్షగాడిలా తయారయ్యాడు. స్టేషన్లో ఒక మూల కూర్చుని ఉంటే అడుక్కు తినేవాడని ఎవరో జాలి తలచి వాళ్ళు తినగా మిగిలింది విస్తరాకుల్లో పొట్లం కట్టి అతనికి పడేశారు. ఒకరు పడేసిన ఎంగిలి అన్నం తను తినటమా? ఆకలి అతన్ని ఎక్కువసేపు ఆలోచించనివ్వలేదు. కరకరమంటూ ఆకలి అతన్ని కాల్చేస్తుంటే ఆ అన్నం ఆవురావురమంటూ తినసాగాడు. అంతలో పోలీసులు వెళ్ళటం కంటపడింది. తన గురించి వెతుకుతున్నారా అని భయపడి మరో పక్కకు తిరిగిపోయాడు. ఆ తిరగటంలో అతను తింటున్న విస్తట్లో కుక్క మూతి పెట్టేసింది. దాన్ని కొట్టి గెంటేశాడు. ఆ అన్నం నోట్లో పెట్టుకోబోతుంటే చిన్నప్పుడు తను ఎలా భోజనం చేసేవాడో గుర్తుకొచ్చింది. కుక్క ఎంగిలి చేసిన అన్నం తను తినటమా? మానేద్దామని అనుకున్నాడు. ఆ అన్నం వదులుకుంటే మళ్ళీ ఇప్పట్లో అన్నం దొరుకుతుందా? మరీ సందేహించకుండా మిగిలిన అన్నం తినేశాడు. అతనికి సరిగ్గా కడుపు నిండలేదు. అయినా ఆ కాస్త అన్నం అతనికి పోతున్న ప్రాణం నిలబెట్టినట్లయింది. కొళాయి దగ్గరికి వెళ్ళి కడుపు నిండుగా మంచినీళ్లు తాగి దూరంగా చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. అలా మొద్దులా పడుకొని నిద్రపోయాడు. ఎవరో కర్ర పెట్టి వీపు మీద పొడుస్తుంటే మెలకువ వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్, ఇక్కడ పడుకున్నావేమిటి అని అనుమానంగా అడిగాడు. ఏం లేదు సార్ అంటూ భయంతో నసిగేసి పోలీసులు అటు వెళ్ళగానే ఇటు పరుగు తీశాడు. కడుపు మండిపోతుంటే హోటల్కి వెళ్ళి తిని డబ్బులు కట్టకుండా వచ్చేస్తుంటే కాళ్ళు పట్టుకుని చావదన్ని వదిలిపెట్టారు. ఒళ్ళు హూనమైపోయింది. నుదుట మోచేతుల దగ్గర మోకాళ్ళ వద్ద రక్తం కారసాగింది. అలాగే కుంటుకుంటూ వెళ్ళసాగాడు. పోలీసులు కనిపిస్తే పరుగెట్టడం, ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తే దొంగతనానికి వచ్చాడేమో అనుకొని ఊరికే పట్టుకొని కొట్టేవారు. ఎదురు తిరిగే శక్తి లేదు. కిమ్మనకుండా వాళ్ల చేత దెబ్బలు తిని ప్రాణాలతో బయటపడేవాడు.
టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేస్తే టికెట్ కలెక్టర్ జుత్తు పట్టి ఈడ్చుకొట్టాడు. ఆ దెబ్బలన్నీ భరిస్తూ ఆకలి మంటలతో, దాహంతో, నీరసంతో మొత్తానికి ఎలాగో పోలీసుల్ని తప్పించుకొని కలకత్తా వచ్చి పడ్డాడు. వీధుల వెంట అలా తిరుగుతూ చిదంబరమూర్తి గారి ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయాడు. అరుణ అతన్ని గుర్తుపట్టి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. డాక్టర్కి ఫోన్ చేసింది. శరత్ కుమార్కి ఒళ్ళు తెలియని జ్వరం ముంచుకొచ్చేసింది. ఆ జ్వరం అతన్ని టైఫాయిడ్లోకి ముంచేసింది. అరుణ, చిదంబరమూర్తి గారు అతన్ని ఎంతో బాగా చూసేవారు. అరుణ నర్స్ని ఒక ఆమెను ఏర్పాటు చేసి అతనికి సదుపాయంగా చూసేది. జ్వరం మెల్లగా తగ్గుముఖం పట్టింది. అతను కోలుకున్నాడు. అట్టలు కట్టేసి పెరిగిపోయిన జుత్తుని డాక్టర్ సలహా మీద మొత్తం తెయించేశారు. శరత్ కుమార్ అంటే చదువుకునే రోజుల నుండి అరుణకి పిచ్చి. అయినా అతను అలా రావటం చాలా ఆనందంగా అనిపించసాగింది. ఆమెకి ఏదో అనుమానంగా కూడా అనిపించింది. శరత్ కుమార్కి జ్వరం తగ్గి మామూలు మనిషి అయినా మానసికంగా మామూలు మనిషి అవలేకపోయాడు. అరుణ అతన్ని మెల్లగా అడిగి విషయం తెలుసుకుంది. అతను ఆమెకి ఏం దాచకుండా నిజం చెప్పేశాడు. అరుణ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. నేను కూని కోరిని. ఈ చట్టం నన్ను 1000 కళ్ళతో వెంటాడి నన్ను పట్టుకుని జైల్లో తోస్తుంది. నేను జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి. ఈ జీవితం నాకొద్దు. నేను భరించలేను. ప్లీజ్ నన్ను ఎలా అయినా పోలీసులు కళ్ళ పడకుండా దాయవా అంటూ బ్రతిమాలుతూ ఆడపిల్లలా బోరున ఏడ్చేశాడు. అరుణకి జాలేసింది. అతన్ని ఓదార్చింది. ఏం భయం లేదు అని ధైర్యం చెప్పింది. తండ్రితో ఆలోచించి అతని పేరు ఎంఎస్ రావుగా మార్చి వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇచ్చి అతనికి ఒక హోదా కల్పించింది. అలా అతను వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు. కష్ట సమయంలో అరుణ, చిదంబరమూర్తి గారు ఎంతో మేలు చేశారు. లేకుంటే అతను ఈ పాటికి ఎక్కడో పడుండేవాడు. ఎవ్వరికీ తెలియనివ్వకుండా నలుగురిలో దర్జాగానే జీవితం సాగిస్తున్నాడు. అరుణ చేసిన సాయం అతను ఎప్పుడూ మరవలేడు. అతను తను పడిన బాధల గురించి చెప్తుంటే సునీత వెక్కి వెక్కి ఏడ్చింది. అతను నవ్వుతూ ఓదార్చాడు. అతని గుండెలు బాధతో పగిలిపోతున్న ధైర్యంతో కూడదీసుకోసాగాడు. ఆమె కూడా తన ఇంట్లో నుండి ఎలా వచ్చేసింది వివరంగా చెప్పింది. అతను జాలిగా విన్నాడు. ఆ రాత్రంతా వాళ్ళు నిద్రపోలేదు. అలా కూర్చుని ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ గడిపేశారు. మర్నాడు చీకటితోనే మళ్ళీ రాత్రికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు శరత్ కుమార్. శరత్ కుమార్ ప్రతిరోజు రాత్రి ఆమెను కలుసుకొని మళ్ళీ 2-3 గంటల సేపు ఉండి తిరిగి వచ్చేసేవాడు. రాత్రి అంతా ఉండకుండా. అరుణకి ఎలాంటి అనుమానం రాలేదు. చిదంబరమూర్తి గారు మర్నాడు చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రోజు సునీతను కలుసుకోవటం జరగలేదు. శరత్ కుమార్ మనసంతా సునీత మీదే ఉంది. మర్నాడు ఉదయం వరకు ఆమెను కలుసుకోవటం వీలవ్వలేదు. ఆ రోజు పార్టీకి చిదంబరమూర్తి గారి ఫ్రెండ్ ఒక 8 మంది వచ్చారు. వాళ్ళందరికీ ఆయన శరత్ కుమార్ని తన అల్లుడిగా పరిచయం చేస్తూ ఇక నుండి నా బిజినెస్ విషయాలన్నీ అతనే చూసుకుంటాడు అని చెప్పాడు. వాళ్ళందరూ సంతోషం ప్రకటించారు. అరుణ ఉప్పొంగిపోతూ అతని వైపు చూసింది. అతను రాని నవ్వు బలవంతంగా తెచ్చుకుంటూ నవ్వాడు. పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. శరత్ కుమార్కి ఆ రాత్రి సునీత దగ్గరకు వెళ్ళిపోవాలని మనసుకి బలంగా అనిపించినా బలవంతంగా మనసు చంపుకున్నాడు. ఈ విషయం సునీతకి చెప్పి ఆమె సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మర్నాడు ఉదయమే శరత్ కుమార్ సునీత ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళాక చిదంబరమూర్తి గారు ఎక్కడికో వెళ్ళి కారులో కూడా ఒక ఆవిడని వెంట పెట్టుకుని వచ్చారు. ఆవిడ పేరు మరియమ్మ, క్రిస్టియన్. నల్లగా ఉంది. వయసు 55 ఏళ్లుంటాయి. తల నెరిసిపోయింది. మనిషి వంగిపోయినట్టుగా లేదు, మామూలుగా ఉంది. ఆవిడ కళ్ళల్లో విచారం గూడు కట్టుకొని ఉంది. ఆవిడకు ఒక్కడే కొడుకు. చదువు పెద్ద శ్రద్ధగా చదవకపోయినా చదివాడు. అయితే రౌడీగా జల్సాగా తిరిగేవాడు. తల్లి హాస్పిటల్లో ఆయాగా పనిచేసేది. ఒకగానొక కొడుకు అని చాలా గారాబంగా పెంచింది. కొడుకు ఎంత అంటే అంతే అనేది. అంత ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఎవరో హత్య చేశారు. దాంతో ఆవిడ మంచం పట్టింది చాలా రోజులు. చిత్రం ఏమిటంటే కొడుకు పోయిన తర్వాత ఆవిడకు ఎవరాస్తియో కలిసింది. అతని వాళ్ళకి వారసులు ఎవరూ లేకపోవటంతో ఇప్పుడు మరియమ్మ పని చాలా బాగుంది. లక్షల ఆస్తితో ఉంది. ఆవిడ కలకత్తా వచ్చి సెటిల్ అయిపోయింది. అనుకోకుండా చిదంబరమూర్తి గారు కనిపిస్తే ఆయన బలవంతం మీద వాళ్ళ ఇంటికి వచ్చింది. అరుణ తల్లికి మరియమ్మకి బాగా స్నేహం. అరుణకి చిన్నతనమైన ఆవిడ గుర్తుంది. కోడలా అని అస్తమాను పిలిచేది. కొడుకు పోయాడు అని అరుణకు తెలిసినా ఆ విషయాలు అంతగా పట్టించుకోలేదు. ఆవిడ కొంతసేపు కూర్చుని వెళ్ళిపోయింది. శరత్ కుమార్ చెప్పిందంతా సునీత శ్రద్ధగా ఆలకించింది. అరుణ చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. అయితే నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. నేను కూనీ కోర్ని చట్టం బంధించి శిక్షించాలని చూస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు బాధగా. సునీత అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అర్థమైనట్టు తల పంకించింది.
నేను ఒక మాట చెప్తాను, మీరు వింటారా? సూటిగా అడిగింది. ఏమిటి? చెప్పు, తప్పకుండా వింటాను అన్నాడు. అతని కంఠస్వరంలో ఆతురత ధ్వనించింది. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం, తాపీగా చెప్పింది. ఆ మాట వింటూనే కంగు తిన్నట్టు చూశాడు. మనం పెళ్లి చేసుకుందామా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఏం? ఎదురు ప్రశ్న వేసింది. అతను వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. నేనంటే మీకు ఇష్టం లేదా? సూటిగా ప్రశ్నించింది. సునీత, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అన్నాడు బాధగా. లేకపోతే ఏమిటి? మనం పెళ్లి చేసుకుందామంటే అంత ఆశ్చర్యపోతున్నారు అంది నిష్ఠూరంగా. అది కాదు సునీత, నాతో వివాహం నువ్వు కోరుకుంటున్నావా? నేను ఒక కూనికోరుని, నీకు తెలుసా? పోలీసులకు పట్టుబడిపోతే నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించావా? ఇప్పటికే నా నుంచి ఇల్లు విడిచి కష్టాల్లో పడ్డావు. నన్ను పెళ్లి చేసుకొని ఏం సుఖపడదామని నీ ఉద్దేశం? చెప్పు సునీత, చెప్పు అన్నాడు ఆవేశంగా. ఆమె మెల్లగా తలెత్తి అతని వైపు చూసి నవ్వింది. నా మెడలో 3 ముళ్ళు వెయ్యలేని కారణంగా నాకు ఈ మాటలు చెప్పగలుగుతున్నారు. మన పెళ్ళి అంతకుముందే జరిగి ఉంటే ఏం చేసేవారు? అతను మాట్లాడలేకపోయాడు. తాళి కట్టకపోయినా మిమ్మల్నే భర్తగా భావించుకున్నాను. తాళి కట్టించుకోకుండానే మీకు భార్యనయ్యాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నలుగురిలో మీ భార్యని అనిపించండి అంది అతని చేతులు పట్టి బ్రతిమాలుతూ. సునీత, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను ఉండలేను. కానీ నేను అంటూ బాధగా చూశాడు. సునీత అతనికి ధైర్యం చెప్పింది. నిజం నాకు తెలుసు. నేను కళ్ళతో చూశాను. నా భర్త ప్రాణం ఈ ఇల్లాలి తాళిబొట్టులో భద్రంగా ఉంటుంది. నా భర్త ఆయుష్ ఈ ఇల్లాలి నుదుటి కుంకుమలో 100 ఏళ్ళు నిండుగా ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. భగవంతుడున్నాడు అని నేను మనసారా నమ్ముతాను అంది. సునీ, మీరింకేం చెప్పొద్దు అంటూ ఆగి, ఉండండి అంటూ లేచి అవతలికి వెళ్ళింది. ముసలావిడకు చెప్పి ఆవిడ అనుమతి తీసుకొని వచ్చింది. గంటలో ముసలావిడ పూలదండలు తెప్పించింది. దేవుడి పటం దగ్గర ముసలావిడ ఉండగా శరత్ కుమార్ సునీత పెళ్లి జరిగిపోయింది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. పసుపు కొమ్ము పసుపు తాడుతో కట్టి ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. శరత్ కుమార్ సునీత ఆనందంతో పొంగిపోయారు. 3 రోజుల వరకు అతన్ని ఇంటి గుమ్మం దాటి వెళ్ళొద్దు అంది ముసలావిడ. అతను అరుణకి ఫోన్ చేసి చెప్పాడు. అర్జెంట్ పని మీద కంపెనీ విషయాలు చూడడానికి ఊరు వెళ్తున్నాను. మళ్ళీ 4 రోజుల్లో వచ్చేస్తాను అని. అరుణ ఏం పని అంటూ చాలా ప్రశ్నించింది. ఇంటికి వచ్చి వెళ్ళకూడదా అంది. నేను మీతో రానా అడిగింది గారంగా. అతను అన్నింటికీ మృదువుగానే సమాధానం చెప్పాడు. అరుణ అలాగే అంటూ నవ్వి రిసీవర్ పెట్టేసింది. శరత్ కుమార్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. సాయంత్రం 5 గంటలవుతోంది. రాత్రి అవుతుందంటే అతని మనసు ఆనందంతో తుళ్ళిపడసాగింది. అరుణ తన గదిలో పడుకుని పుస్తకం చదువుకోసాగింది. టైం రాత్రి 10 గంటలవుతోంది. కళ్ళు మండుతుంటే పుస్తకం పక్కన పడేసి కళ్ళు మూసుకుంది. నడుం మీద ఎవరిదో చెయ్యి పట్టంతో ఉలిక్కిపడి చూసింది. రహీం ఎప్పుడు ఆ గదిలోకి చప్పుడు చేయకుండా వచ్చి తలుపులు మూసి మంచం మీద మెల్లగా కూర్చున్నాడో తెలీదు. రహీం నవ్వుతో ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కున్నాడు. నువ్వా అంది తెల్లబోయినట్టుగా చూస్తూ. నేనే, ఎవరనుకున్నావు? అదోలా నవ్వాడు. ఆమె ముఖం మారిపోయింది. ఎందుకొచ్చావు అంది అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఎందుకు వచ్చానా? అదేం పిచ్చి ప్రశ్న అంటూ నవ్వాడు. మగవాడు ఆడదాని దగ్గరికి ఎందుకు వస్తాడు? నాకు ఈరోజు ఒంట్లో బాగోలేదు. ఈరోజు నన్ను వదిలిపెట్టు మెల్లగా నచ్చ చెప్పడానికి చూసింది. ఒంట్లో బాగోలేదా? లేక నేనంటే ఇష్టం లేదా అడిగాడు ఆమెను ఇంకా దగ్గరకు లాక్కుంటూ. ఆమె మాట్లాడలేదు. రహీం ఎంత రౌడీవాడో అంత మోటువాడు కూడా. అతన్ని మంచి మాటలతో అక్కడి నుండి పంపేయాలని నిశ్చయించుకుంది. నన్ను ఈరోజు వదిలేయి అంటూ అతని క్రాఫ్లోకి వేళ్లు పోనిచ్చి మృదువుగా చెప్పింది. అతను వినలేదు. ఆమె బ్రతిమాలింది, అయినా వినలేదు. అరుణకి కోపం వచ్చింది. ఛీ, వదలమంటే అంటూ కసిరింది. అతను ఆమెను వదలకుండానే చెప్పాడు. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నీ అందం చూసి అనుకుంటున్నావేమో. అతనికి వేరే పంచవన్నెల రామచిలక ఉంది తెలుసా అంటూ నవ్వాడు. ఏమిటి? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? అర్థం కాక అడిగింది. చెప్తాను, కాసేపు ఆగు. ఆమెను వదిలిపెట్టలేదు. లైట్ ఆర్పేశాడు. రహీం తర్వాత చెప్పాడు. శరత్ కుమార్ బొమ్మల షాప్ ఉన్న ముసలావిడ మనవరాలతో తిరుగుతున్నాడు అని. అరుణ మొదట నమ్మలేదు. రహీం ఎప్పుడు అబద్ధం చెప్పడు. అరుణ ఆలోచిస్తుంటే నిజంలాగే అనిపించింది. అతనెప్పుడూ లేనిది రోజు ఆ షాప్లో బొమ్మలు కొని తేవటం గుర్తుకు వచ్చి మండిపడింది. మర్నాడు ఆ విషయం తండ్రికి చెప్పి భోరున ఏడ్చేసింది. ఆయన కూతుర్ని ఓదార్చి నిదానంగా ఉండమన్నాడు. తొందరపడి అతన్ని ఏమీ అనకు. అతని నోటి నుండి ఎలా వస్తుందో చూద్దాం. వీలైతే ఆ అమ్మాయిని మన దారి నుండి తప్పించేద్దాం అని అనటంతో అరుణ ఆలోచించి అలా చేయటమే మంచిది అని మౌనంగా ఉండిపోయింది.
శరత్ కుమార్ సునీతలకి అది మొదటి రాత్రి. ప్రపంచంలో ఉన్న ఆనందాన్నంతా స్వంతం చేసుకుని తీయగా గడిపే రోజు. సునీత సిగ్గుల మొగ్గై అతని గదిలోకి అడుగుపెట్టింది. వాళ్లల్లో శారీరకమైన కోరికల కంటే ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలే చోటు చేసుకున్నాయి వారి మనసులో. అతని గుండెపై తల అంచుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది మైమరపుగా. ఆమె చెంపలు నిమురుతూ గుండెలకు హత్తుకున్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులు అరుణకి తెలియకుండా రహస్యంగానే ఉండదలిచారు. శరత్ కుమార్ అరుణకి తెలియకుండా రాత్రుళ్ళు సునీత దగ్గరకు వెళ్ళి తెల్లవారే సమయానికి ఇంటికి తిరిగి వచ్చేసి గప్చిప్గా పడుకుండిపోతున్నాడు. అతడు వెళ్ళి రావటం అరుణ మేడపై కిటికీల నుండి చూసి వరుసగా 4 రోజులు కనిపెట్టింది. పైకి మామూలుగా మాట్లాడసాగింది. సునీతకి అరుణ గురించి పూర్తిగా తెలీదు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని తెలుసు. అంతకు మించి ఏమీ తెలీదు. శరత్ కుమార్ సునీతల పెళ్లి జరిగి 15 రోజులైంది. అతను ముసలావిడితో మాట్లాడి షాపు మూయించేసి ఆవిడ్ని తనతో పాటు ఉండిపోమ్మని చెప్పి వేరే ఇల్లు చూసి వాళ్ల మకాం అక్కడికి మార్పించేశాడు. సునీతకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. ముసలావిడ తృప్తిగా రోజులు వెళ్లదీస్తోంది. సునీత తమ ఇంటికి కావాల్సిన సామాన్లు కొని తెచ్చుకుని ఇంటిని అందంగా సర్దుతోంది. శరత్ కుమార్ వచ్చాడు. ఆ సమయంలో ఇల్లు సర్దుతూ అతన్ని మాటలతో ఉడికించాలని నిర్ణయించుకుంటూ, నేను ఒకవేళ చచ్చిపోతే మీరేం చేస్తారు అడిగింది. అదేం ప్రశ్న? చచ్చు ప్రశ్న. ఆమె లేందే తనుంటాడా? అతనికి రవంత కోపం కలిగింది. ఆమెను ఉడికించాలన్న ఉద్దేశంతో అన్నాడు, నువ్వు చనిపోతే ఏముంది, వరుసగా 2 రోజులు ఏడుస్తాను, బాధపడతాను, ఆ తర్వాత మర్చిపోతాను. హాయిగా అరుణని 2వ పెళ్లి చేసుకొని ఆ మాస్తంతా దక్కించుకుంటాను. ఆ జవాబు వింటూనే అవాక్కైపోయింది. గుండె ఒక్కసారి అదిరిపోయింది. మగవాడి బుద్ధి అంతేనా? ఆమె ముఖం పాలిపోయింది. సునీత ఎక్కువసేపు ఏం మాట్లాడలేకపోయింది. కొద్దిసేపటికి ఇద్దరూ ఆ విషయం మర్చిపోయారు. ఆ రాత్రి అతని గుండెల్లో సర్వం మర్చిపోయి ఒరిగిపోయింది. సునీతకు అతనంటే ప్రాణం, శరత్కు ఆమె అంటే ప్రాణం. రోజులు గడుస్తున్నాయి. ముసలావిడ ఒకరోజు మార్కెట్కి వెళ్ళి వస్తూనే ఆమెకు ఒక విషయం చెప్పింది. శరత్ కుమార్ అరుణని పెళ్లి చేసుకుంటాడట, అతని ఇష్టం మీదే పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించారట అని. ఆ విషయం విని సునీత ఏడుస్తూ కూర్చుంది. ముసలావిడ ఆమెను ఓదారుస్తూ అంది, నిజం పూర్తిగా తెలీదుగా, ఒకళ్ళు అనుకోవటం విన్నాం అంతే. అయినా మగాడి బుద్ధే అంత. నీ తెలివితేటలతో అతన్ని నీ కొంగున ముడేసుకోవాలి. ఆవిడ చెప్పటంతో సునీతకు ధైర్యం వచ్చింది. శరత్ కుమార్ ఇంటికి రాగానే సునీత ఈ విషయమై సూటిగా అడిగేసింది. అతను నవ్వి ఆమెను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు, నీ కాలిగోటికి సరిపోలదు అరుణ. ఆమెతో నేను పెళ్లికి అంగీకరిస్తానా? అంతా వట్టిదే. నిజంగానా? అంతా వట్టిదేనా? ఆమె సంతోషంతో అడిగింది. భర్త మీద అనురాగం రెట్టింపైంది. నిజం, నన్ను నమ్ము, నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు అంటూ ఆమెను మరిక మాట్లాడనివ్వలేదు. సునీత పూర్తిగా నమ్మింది అతన్ని. అయితే శరత్ కుమార్ సునీత పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళకి సుఖం లేదు. అన్యోన్యంగా కలిసి కాపురం చెయ్యలేకపోతున్నారు. ముసలావిడకు 2 సార్లు అరుణతో శరత్ కుమార్ కారులో వెళ్ళటం కళ్ళపడింది. శరత్ కుమార్ ముసలావిడను చూసినా చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అతను డ్రైవ్ చేస్తున్నాడు. అరుణ అతని పక్కనే కూర్చొని నవ్వుతూ అతని భుజం మీద పడటం ఆవిడ కళ్ళారా చూసింది. ఆ సంగతే సునీతకు వచ్చి చెప్పింది. ఆమె బెంగతో కృంగిపోసాగింది. అతను 4 రోజులుగా ఇంటికి రావటం లేదు. సునీత ఆలోచించసాగింది. తన బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడేమో, అరుణ్ అంటే అతనికి ఇష్టమేమో అని. అలా అయితే ఆ విషయం ఖచ్చితంగా చెప్పేసి ఉంటే ఎంత బాగుండేది. అతని కోసం ఎన్ని బాధలు అనుభవించింది. కల్మషం లేకుండా మగవాడిని ఎంతగా నమ్మి ప్రేమించినా అతను స్త్రీల పట్ల కపటప్రేమనే కురిపిస్తాడు. ఛీ, మగవాడిని నమ్మకూడదు అనుకుంటూ 2 రోజులు అన్నం నీళ్లు మాని ఏడుస్తూ పడుకుంది. ముసలావిడ ఎంత బ్రతిమాలినా భోజనం చేయలేదు. శరత్ కుమార్ ఆ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చాడు. అతను రాగానే సునీత సంతోషంతో పొంగిపోలేదు. మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో తలదాచుకోలేదు. అలాగే మంచం మీద పడుకుని ఉంది. ఆమె ఏడుస్తూ ఉందేమో. కళ్ళు ఎర్రగా, కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. ముఖమంతా పీక్కుపోయి ఉంది. సునీతను చూస్తూనే అలా ఉన్నావేం అంటూ దగ్గరగా వెళ్ళి అడిగాడు. ఆమె మాట్లాడలేదు. భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచాడు. సునీతకు అతని చేయి వంటికి తగలగానే అసహ్యమనిపించింది. ఒళ్ళు తెలియని కోపంతో కసిరి పారేసింది. నన్ను ముట్టుకోవద్దు, పోండి బయటకు అంది. అతను తెల్లబోయాడు. ఏం జరిగింది అన్నట్టు చూశాడు. నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీకు అంత మోజుగా ఉంటే దాన్నే పెళ్లి చేసుకుని ఊరంతా ఊరేగలేకపోయారా? సిగ్గు లేకపోతే సరి అంది చీదరించుకుంటూ. సునీత, అతనికి కూడా కోపం వచ్చింది. కంఠస్వరం కంగుమంది. ఏమిటా పిచ్చివాగుడు అడిగాడు. అవును, నేను పిచ్చిదాన్నే, మీ మాయలో పడిపోయాను. నిజంగా పిచ్చిదాన్నే అంటూ నిజంగానే పిచ్చిదానిలా అరిచింది. ఎందుకలా అరుస్తావు? ఇప్పుడేమైంది? ఏమైందా? నా జీవితమే నాశనమైపోయింది.
నేను మోసపోయాను. మీకు దాంతో అంత గాఢమైన స్నేహం ఉందని నాకు తెలీదు అంటూ భోరున ఏడ్వసాగింది. సునీత అలా అర్థం లేకుండా ఏడుస్తుంటే అతనికి నిజంగా మతిపోయినట్టయింది. ఆమె తెలివైందనుకోవాలా, తెలివి తక్కువదనుకోవాలా? అతనికి అసలే మనసు బాగోలేదేమో. సునీత అలా ఏడ్వగానే ఒళ్ళు మండిపోయి అసహ్యం వేసింది. చిచి, ఈ ఆడవాళ్ళందరూ అంతే, అర్థం లేని ఏడ్పులతో చంపేస్తారు. చి, నువ్వు ఒక ఆడదానివేనా? భర్త ఇంటికి వస్తే బిదిలించి కొడతావా? ఈ ఆడవాళ్ళకి ఒక పాడలవాటు. అంటే చాలు, అంటే చాలు బెదవ ఏడ్పులు మొదలు పెడతారు. భర్త ఇంటికి రాగానే నవ్వు ముఖంతో ఎదురు రావాలని తెలీదు. బెదవ ఏడ్పు ముఖంతో, జిడ్డు ముఖంతో ఈదురోమంటూ ఉంటారు. చిచి, ప్రాణానికి సుఖం లేదు అంటూ చీదరించుకున్నాడు. ఆ మాట వింటూనే తోక తొక్కిన తాచులా బుస్సుమంది. అవును, నేను ఏడ్పు ముఖం, జిడ్డు ముఖంతో ఉంటాను. అది మీకు రంబలా కనిపిస్తుంది. తళతళ మిలమిలా మెరిసిపోతూ మీకెదురొచ్చి కవ్విస్తుంది. మీకు నీతిగా ఉండే స్త్రీ అక్కర్లేదు. 10 మంది చేతులు మారి వచ్చి మీ ఒడిలో పడే ఆడదంటే మోజు. వెళ్ళి దాని దగ్గరే పడుండండి. మీకు అలాంటి ఆడదంటేనే ఇష్టం. నన్ను ఎలాగోలా వదిలించుకోవాలని చూస్తున్నారు. నేను మీ దారికి అడ్డం రాను. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, నేను నా దారి చూసుకుంటాను అంది భోరున ఏడుస్తూ. అవును, నాకు అలాంటి ఆడదంటేనే ఇష్టం. నీ దిక్కున దగ్గర చెప్పుకో పో అంటూ ఆమెను చెడామాడా తిట్టేసి వెళ్ళిపోయాడు. సునీత వెక్కి వెక్కి ఏడ్వసాగింది. డబ్బు మనిషిని ఎంత పిచ్చివాడిని చేస్తుంది. అరుణ మోజులో పూర్తిగా పడిపోయాడు అని ఏడుస్తూ కూర్చుంది. అతను వరుసగా 2 రోజులు రాలేదు. శరత్ కుమార్కి మనసంతా చికాగ్గా, బాధగా అనిపించసాగింది. అతనికి అరుణకి పెళ్లి ముహూర్తం నిశ్చయించారని తెలిసింది. పెళ్ళి 2 రోజులుంది. అతను సునీతతో దెబ్బలాడి ఇంటికి వచ్చేసిన దగ్గర నుండి అరుణ అతన్ని కట్టి పడేసినట్టు కూడా తిరగసాగింది. ఆమె దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకొని కోపం పోగొట్టి దగ్గరకు తీసుకుందామన్న కోరిక బలంగా కలిగినా కాళ్లకు బంధాలు వేసినట్టు ఇంట్లో కూర్చోబెట్టింది అరుణ. సునీతతో పెళ్లి జరిగిపోయిందని అరుణకు తెలిసిపోయినా అతని దగ్గర తెలియనట్టే నటించింది. ఆమెను తన త్రోవకి అడ్డు తొలగించాలని ప్లాన్ వేయసాగింది. అతనికి ఇవేమీ తెలియవు. తనకి పెళ్లి ఇష్టం లేదని ఎలా చెప్పాలా అని ఆలోచించసాగాడు. చెప్తే ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ కోపం వస్తుందని భయపడసాగాడు. దానికి తోడు అరుణతో కారులో హోటల్కి వెళ్ళొస్తుంటే సునీత ఎదురుపడింది. తన వైపే సూటిగా కోపంగా చూడసాగిందామె. పక్కన అరుణ ఉంది. చెయ్యి పట్టి అతని భుజానికి ఆనుకుని చాలా దగ్గరగా నడుస్తోంది. శరత్ కుమార్ సునీతను ఎదురుగా చూసినా చూడనట్టే నటిస్తూ ఆమెతో వెళ్ళిపోయాడు. అరుణ కారులో కూర్చుని నవ్వుతూ అతని మీద పడిపోవటం సునీత చూస్తూనే ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగటం అతను కళ్ళారా స్పష్టంగా చూశాడు. అయినా ఏం చెయ్యలేకపోయాడు. మర్నాటికి గాని సునీత ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు. అరుణకి ఎలాగో చెప్పి బయటపడ్డాడు. సునీత ఎంత బాధపడి ఏడుస్తుందో అతనికి తెలుసు. అతను కూడా ఆమెను అర్థం చేసుకోకుండా నిజంగా పిచ్చివాడిలాగే కేకలు వేసి వచ్చాడు. కారణం అరుణతో పడలేకుండా ఉన్నాడు. ఆమెను తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది. తను ఆ చికాకులో ఉంటే అర్థం లేకుండా సునీత అలా మాట్లాడగానే కోపం వచ్చి కసిరి పారేసి వచ్చేశాడు. అతనికి చాలా బాధ అనిపించసాగింది. సునీత ఏం చేస్తుందో అని జాలిపడసాగాడు. ఇంటికి వెళ్ళేసరికి ముసలావిడ ఎదురు వచ్చి ఏడ్వసాగింది. ఏమిటి అంటూ గాబరాగా అడిగాడు. ఉదయం నుండి సునీత కనిపించటం లేదు. గదిలో ఈ ఉత్తరం ఉంది అంటూ ఒక ఉత్తరం అందించింది. ఆవిడకు తెలుగు రాదు. ఆ ఉత్తరం తీసుకుని ఆతృతగా చదివాడు. అంతే, అక్కడ ఉన్న కుర్చీలో కుప్ప కూలిపోయాడు. మీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారని నాకు అర్థమైపోయింది. అరుణతో మీ పెళ్లి జరగాలనే నేను వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్లోంచి పారిపోయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు మరో పెళ్లి చేసుకుంటారని ఇంట్లోంచి పారిపోయి నా దారి నేను వెతుక్కుంటూ పోతున్నాను. నాకు ఇక బ్రతకాలని లేదు. మీకు ఈ ఉత్తరం చేరేసరికి నా శవం ఎక్కడో పడి ఉంటుంది. ఉంటాను, సునీత. ఆ ఉత్తరం చదవగానే అతని గుండెలు పగిలిపోయాయి. సునీత, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నువ్వు కాక నా హృదయంలో మరెవరికి స్థానం ఉందనుకున్నావు? నువ్వే నా హృదయంలో ఉన్నావు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను అంటూ జుత్తుని పిడికిలతో పట్టుకుని బాధగా కళ్ళు మూసుకుని ఒక్క క్షణం కూడా ఆగలేనట్టు రోడ్డు వైపు పరిగెట్టాడు. అలా ఒక రాత్రి పగలు తిండి నిద్ర లేకుండా ఊరంతా గాలించేశాడు. సునీత ఎక్కడా కనిపించలేదు. లారీ క్రింద ఎవరో స్త్రీ పడి చనిపోయింది అని జనం గోలగా అరుస్తుంటే అటుగా వెళ్ళాడు. లారీ క్రింద పడిన స్త్రీ ఆనవాళ్లు లేకుండా రక్తపు మడుగులో మాంసపు ముద్దలా పడి ఉంది. కట్టుకున్న చీర ఏ రంగుతో కానీ ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉంది. చీరపై ఉన్న డిజైన్ని బట్టి చనిపోయిన స్త్రీ సునీత అని తెలియగానే పిచ్చివాడిలా అరిచి పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అరుణ ఎదురుగా ఉంది. మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ రోజు రాత్రే పెళ్ళి.
అతను పిచ్చిగా చూడసాగాడు. మంచం మీద నుండి లేచాడు. సునీత చచ్చిపోయింది. అతని గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. ఏమిటి అలా అయిపోయారు అడిగింది. అతను మాట్లాడలేదు. అరుణ నిర్లక్ష్యంగా నవ్వుతూ, మీ సునీత చచ్చిపోయింది అవునా? చనిపోయిన వాళ్ళలా మనము చనిపోతామా చెప్పండి. మన పెళ్ళి ఈ రాత్రికే మర్చిపోయారా అంది. అతను ఈసారి భయపడలేదు. ధైర్యంగా చెప్పేశాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను ఆదరించావు. నేను నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నిన్ను పెళ్లి మాత్రం చేసుకోలేను. నాకు సునీత అంటే ఇష్టం. ఆమెతో నా పెళ్ళి జరిగిపోయింది. నన్ను క్షమించి వదిలిపెట్టేయి అన్నాడు. ఈ సంగతి మొదటే చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ పెళ్ళి జరిగి తీరాలి మొండిగా అంది. ఆ మొండితనంలో దబాయింపు కూడా ఉంది. ఎవరిని అడిగి పెళ్ళికి ఏర్పాట్లు చేశారు? పెళ్ళి జరిగిపోయింది అంటే మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా అన్నాడు కోపంగా. భార్య చచ్చిపోయిందిగా అంది నిర్లక్ష్యంగా. నా భార్య చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. నా సునీత బ్రతికే ఉంది అన్నాడు ఆవేశంగా. చచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉండి ఉంటుంది అంది. అంతే. ఆమె చెంప చెళ్ళుమంది. ఏమన్నావు? నా సునీత చనిపోయిందా అడిగాడు కోపంగా. అవును, ఏం ఉన్నమాటంటే తప్ప? లారీ క్రింద పడి చనిపోయింది. కళ్ళారా చూశారు. ఇంకా బ్రతికి ఉందనుకుంటున్నారా అడిగింది మండిపడుతూ. సునీత లారీ క్రింద పడి చనిపోయిందని గుర్తుకు రాగానే మనిషి మూగపోయినట్టయ్యాడు. ఆ నిజాన్ని భరించలేకపోతున్నాడు. మీరు పిచ్చివాడిలా ఊరంతా తిరుగుతుంటే ఏమైపోయారా అని వెతుక్కుంటూ వచ్చాను. ఆ శవం చూసి మూర్ఛపోగానే కారులో ఇంటికి తీసుకువచ్చాను. కొన్ని గంటల్లో మన పెళ్లి జరిగిపోతుంది. ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు అంది. ఈ పెళ్లి జరగదు. ఈ ఇంట్లోనే ఒక్క క్షణం ఉండను అంటూ ఒక్కడుగు ముందుకు వేశాడు. ఆమె చెయ్యి పట్టి వెళ్లకుండా ఆపింది. అరుణకి పిచ్చి ధైర్యం వచ్చి అతన్ని చుట్టేసింది. అరుణని 2 చేతులతో పట్టి గట్టిగా గుంజి, నీతో పెళ్లికి చచ్చినా ఒప్పుకోను, నీ ఇంట్లో ఒక్క క్షణం ఉండను అంటూ ఆమెను బలంగా మంచం మీదకు ఒక్క తోపు తోసి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అరుణకి అది చాలా అవమానంగా అనిపించింది. పంజరంలో చిక్కుకుని పడి ఉన్నవాడు తప్పించుకుపోయాడు. పెళ్లికి పెద్దలందరూ వచ్చేశారు. పెళ్లి ఇంట్లోనే అయినా ఎక్కువ మందిని పిలవలేదు. 10 మంది కుటుంబాలను మాత్రమే పిలిచారు. వాళ్ళందరూ వచ్చారు. పెళ్లి కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని, పెళ్లి ఆగిపోయిందని తెలిసి వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. చాలా అవమానం జరిగింది. అరుణ పగబట్టిన తాచులా బుసలు కొట్టింది. శరత్ కుమార్పై ప్రతీకారం తీర్చుకోవడానికి కంకణం కట్టుకుంది. దానికి ప్లాన్ ఆలోచించసాగింది. అరుణ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనని ఇంతగా అవమానించిన వాడు తనకి దూరంగా ఎలా ఉంటాడు, సంఘంలో ఎలా ఉంటాడు, అది చూస్తాను అనుకుంది కసిగా. అతను కూనికోరు. ఒక మనిషిని హత్య చేసి పోలీసులకి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆమె తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే తెలిసింది మరియమ్మ కొడుకు డేవిడ్ అని. అతన్ని హత్య చేసిన వాడు శరత్ కుమార్ అని. ఆ విషయం దాచేసి శరత్ కుమార్ని పెళ్లి చేసుకుందామనుకుంది. అతను తనని ఇలా అవమానించగానే ఆమెలో పగ చెలరేగింది. ఫలితంగా మరియమ్మతో కలిసింది. కొడుకు హత్య చేయబడిన టైంలో మరియమ్మకు డబ్బు లేదు, పలుకుబడి లేదు. ఆ కేసు రోజులు గడిచే కొద్దీ మరుగున పడిపోయింది. ఆ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా మర్చిపోయారు. అరుణలో చెలరేగిన పగ పోలీసులకి గుర్తు చేయించింది. మరియమ్మకు కలిసి వచ్చిన డబ్బుతో ఆవిడకు పలుకుబడి పెరిగింది. అరుణ మరియమ్మను ఆవిడ ఆస్తిని పేరుని గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా చేసి ఆవిడ ద్వారా కేసు తిరగదీయించింది. కొడుకు చనిపోయాక ఆస్తి తనకెందుకు, హంతకుణ్ణి పట్టి తీరాలి. కొడుకుని చంపిన నేరానికి అతను జైల్లో మగ్గి శిక్ష అనుభవించాలి. తన కడుపు కోత ఎవరికి చెప్పుకుని ఏడుస్తుంది? తనలో తాను ఏడవసాగింది. అరుణ మాటలతో ధైర్యం పుంజుకొని డబ్బు వెదజల్లి కేసు తిరగదోడించింది. ఫలితం కోసం చూడసాగారు. అరుణ మరియమ్మ. శరత్ కుమార్ కలకత్తా విడిచి మరో ఊరు వెళ్ళిపోయాడు. తల్లి ఎలా ఉందో, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని వాళ్ళ ఊరు వెళ్ళాడు. పోలీసులంటే అతనికి భయం పోయింది. సునీత మరణంతో అతనికి జీవితం అంటే విరక్తి. అతను వాళ్ళ ఊరు వెళ్ళాడని అరుణకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. అతని ఆచూకీ తెలిసి పోలీసులకి అతన్ని పట్టుబడేలా చేసింది. శరత్ కుమార్ పోలీసులకి పట్టుబడిపోయాడు. పేపర్లో అతని పేరు పడింది. ఫోటో కూడా వేశారు. 2 సంవత్సరాల క్రితం డేవిడ్ అన్న అతన్ని హత్య చేసి పరారీ అయిపోయిన శరత్ కుమార్ని పోలీసులు అతి చాకచక్యంతో పట్టుకున్నారని వేశారు. ఆ వార్త అందరి నోటా పాకింది. అరుణకు ఆ పేపర్ చూడగానే సంతోషంగా కసిగా నవ్వుకుంది. మరియమ్మ తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. కొడుకు ఆత్మ శాంతిస్తుందని ఆశపడింది. అరుణ చేసిన ఉపకారానికి ఆమెను పొగిడి చెంపలు నిమిరి ముద్దులాడింది. ఆవిడకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అరుణకి కక్ష తీరినట్టయింది. ఆవిడకు పని సాధించాను అన్న తృప్తి కలిగింది. పేపర్లో మళ్ళీ కేసు గురించి పడింది. కేసు పలానా రోజున విచారణ జరుగుతుంది అని. అరుణకి చాలా సంతోషంగా ఉంది. చిదంబరమూర్తి గారు మౌనంగా ఉండిపోయారు. అతనికి ఎందుకో శరత్ కుమార్ అంటే కాస్త అభిమానం ఉంది. పైకి ఏమనలేదు. రహీం ఆ రోజు ఉదయం అరుణకి పిడుగులాంటి వార్త మోసుకొచ్చాడు. సునీత చనిపోలేదు, కాళ్ళు చచ్చుబడిపోయి హాస్పిటల్లో ఉంది. ఆమె తాలూకా అతను సురేష్ అట ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు అని. అరుణకి మతిపోయింది. ఇప్పుడెలా ఆలోచిస్తోంది. హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంది ఆమె పరిస్థితి ఎలా ఉంది అని. వాళ్ళు చెప్పారు, ఎవరి కారులోనో వెళ్తూ ప్రమాదం జరిగి ఆమె లోయలో పడిపోయినా అదృష్టవశాత్తు ఓ పక్కగా పడిపోయింది. ఆమెకు అలా కారులో నుండి అనుకోకుండా డోరు ఊడి పడిపోవడంతో ఏమైపోతానో అన్న భయంతో స్పృహ తప్పిపోయింది. ఆ భయంలో ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. నడవలేని స్థితిలో ఉంది. అదృష్టం ఉంటే ఆమెకు కాళ్ళు తిరిగి రావచ్చు, లేదా జీవితమంతా అలా ఉండిపోవచ్చు అని చెప్పారు డాక్టర్లు. అరుణ ఆలోచించింది. రహీంకు డబ్బిచ్చి సునీతను చంపించమంటే అతను ఆ పని చెయ్యలేక మరొకతనికి ఆ పని పురమాయించాడు. సునీతకు దుఃఖం వచ్చి జీవితం మీద విరక్తి కలిగి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. భర్తకు ఉత్తరం రాసి ఆమెను ఏదో విధంగా బయటకు తీసుకురావడానికి వెళ్ళిన అతడికి ఆమెకై ఆమె ఇల్లు విడిచి రావటం చాలా సంతోషమైంది. కూడా వెళ్ళి ఆమెను మంచి మాటలతో కారెక్కమన్నాడు. ఆమె మనసు బాగుండక ఆలోచించే శక్తి లేక వెనక ముందు ఆలోచించకుండా అతడి కారెక్కింది. అతను కావాలనే డోర్ సరిగ్గా వెయ్యలేదు. ఆ విషయం ఆమె గమనించలేదు. పిచ్చిదానిలా ఏదో ఆలోచిస్తూ కారులో కూర్చుంది. కారు చాలా స్పీడ్గా పోనివ్వసాగాడు. కారు ఎన్నో మలుపులు తిరిగిపోతోంది. సునీతకేదో అనుమానం వచ్చి కారు ఆపమంది. అతను ఆపలేదు. క్రూరంగా నవ్వాడు. కారు మలుపు తిరుగుతున్నప్పుడు డోర్ తెరుచుకుంది. అంతే. ఆమె కారులో నుండి కిందకు పడి అక్కడి నుండి అలా దొర్లిపోయింది కిందకు. ఆమె మరి కనిపించలేదు డ్రైవర్కి. పక్కనే పెద్ద లోయ ఉంది. ఆ లోయలో పడిపోయిందని డ్రైవర్ ఊహించి ఆ విషయం రహీంకు అరుణకి చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. సునీత బ్రతికే ఉంది అని తెలియగానే ఆమెకు మళ్ళీ కక్ష రేగింది. రహీంకు మళ్ళీ డబ్బాస చూపించింది. అతను అలాగే ఆ పని చేయిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.